వాటిల్లు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాస్ కి మధ్య మాటల యుద్ధం. నేడు జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు ప్రభుత్వం నుండి మంజూరు కాలేదని ఆరోపించగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరంలో 900 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆన్ రికార్డ్ చూసుకోవచ్చని తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో పెన్షన్లు తగ్గాయని చెప్పడం జరిగింది. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పలేదా అని అన్నారు. మంత్రి స్పందిస్తూ ఫేక్ పెన్షన్లు తీసేశామని, అదేవిధంగా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు ఉంచడం జరుగుతుందని, ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఒక్క సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు తీయలేదు. అర్హులైన అందరికీ కూడా పెన్షన్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రభుత్వం అయితే కంపల్సరీగా కూడా ఏమా గౌరవ మంత్రి గారు పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశం నడుపుతున్నాం. మీరు గత ప్రభుత్వం చూస్తే మీ గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో పెన్షన్ తొలగించి మీ గవర్నర్ ప్రసంగంలో మా ప్రభుత్వం ముగిసే నాటికి ఇచ్చే పెన్షన్ లేని, మీరు ఇచ్చే పెన్షన్ లేని అనే క్రిస్టల్ క్లియర్ గా అంకీలు ఉన్నాయి. ఎందుకు పెన్షన్ తగ్గాయి, ఎందుకు పెన్షన్ తగ్గాయి? అలాగే మేము వచ్చి మీరు హామీ ఇచ్చారు కదా 50 సంవత్సరాల పెన్షన్ వెళ్ళింది ఏ సభ్యులు మేము ఎప్పుడు దాని సమావేశం వచ్చేటప్పుడు దాని ఇష్యూ వచ్చేటప్పుడు మాట్లాడతాము. ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధుల బయట మేము ఎప్పుడు కూడా పార్టీ చూడకుండానే కార్యక్రమాలు చేశాము. అది ధైర్యంగా గుండె ధైర్యం పెట్టుకుని చెప్తాము. ఇప్పుడు కూడా చెప్తాము, రేపు చెప్తాము, నిన్న చెప్పాము. ఎందుకంటే క్వశ్చన్ లేదు. మేము ఇప్పుడు కూడా ఈ సమావేశంలో కూడా చెప్తున్నాను. ముందే నేను స్టార్టింగ్ చెప్పాను, ఏదైనా పెన్షన్ సంబంధించి వస్తే ఒక పాజిటివ్ డైరెక్షన్ తీసుకుందాము. దీని ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. మీరు గత ప్రభుత్వాలు గతం గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడదాం. మీరు ఎలాగో కూడా అందుకే ఇరిగేషన్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ గురించి మీరు ఒక్కడో మాట్లాడారు. నేను ఇరిగేషన్ వచ్చాక మాట్లాడదాం అనుకున్నాను. అయినప్పుడు కూడా మీరు మాట్లాడారు కానీ చెప్తున్నాను. మీరు ఉత్తరాంధ్ర సురక్ష గురించి మీరు చెప్తున్నారు. మీరు పోలవరం ప్రాజెక్ట్ లో బ్యారేజ్ వచ్చి వాటర్ టేబుల్ తగ్గించేస్తే ఉత్తరాంధ్ర సంవత్సరం నీరు వస్తుందని ఎవరు చెప్పారు మీకు? ఏ ఇంజనీర్ చెప్తాడు, అధికారులు చెప్తాడు. 2,75,000 ఎకరాలు విజయనగరం జిల్లాకు తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర సంవత్సరానికి ఉంది. మీ ప్రభుత్వంలో నుంచి ఇవాళ బ్యారేజ్ వచ్చి వాటర్ తగ్గించేస్తే మీకు నీరు వస్తుందని ఎలా చెప్తారు మీరు? ఒక మంత్రి గారు, మీరు ఒక బాధ్యత మంత్రి, మీరు చెప్పండి చెప్తాను. వాటర్ రాదని ఎవరు చెప్పారు? ఎవాల్యుయేషన్ ఉందా? మీదే రిపోర్ట్ ఉంటే చెప్పండి. మీరు ఇది వాస్తవం. సరే ఇప్పుడు 10 నెలల కాలంగా మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యారంటే అందుకే మీటింగ్ పాజిటివ్ గా ఇస్తున్నప్పుడు మీరు గత గురించి నేను గత గురించి మాట్లాడండి. తప్పలేదు, చెప్పండి. ఏం చెప్పారు? 50 సంవత్సరాలు పెన్షన్ అని చెప్పారు. చెప్పండి. మీరు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సీఓ గారు
చూడండి గౌరవ మంత్రి గారు ఆగండి. గౌరవ మంత్రి గారు ఒక మాట చెప్పారు కాబట్టి గౌరవ మంత్రి గారి దృష్టికి పాజిటివ్ గా తీసుకెళ్తాను. నేను ఏప్రిల్ 14, 2024లో స్థానిక సంస్థల నిధుల్లో జిల్లా పరిషత్ సంబంధించి లాస్ట్ పేమెంట్ జరిగింది. ఈ రోజు వరకు సంవత్సర కాలంలో సుమారు 9 కోట్ల రూపాయలు మనకి సాగాయి. ఒక్క సంవత్సర కాలంగా ఒక్క సంవత్సరం ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ 2024 ఏప్రిల్ 14 మన లాస్ట్ పేమెంట్ జరిగింది. ఈ రోజు వరకు జిల్లా పరిషత్ సంబంధించి ₹1 నిధులు కూడా ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కావాలి. సుమారు 900 crores వచ్చాయమ్మా జిల్లా మొత్తం మీద 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా 900 crores